గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనం నోబెల్ ప్రైజెస్ గురించి, అలాగే యాంటీ రేడియేషన్ మిసైల్ గురించి, అలాగే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్, వీటన్నిటి గురించి మనం చర్చించుకుందాం. చూడండి, నోబెల్ ప్రైజెస్ అన్నప్పుడు దాంట్లో రకరకాల ప్రైజెస్ ఉంటాయి. వీటన్నిటిని మనం నెమ్మదిగా నేర్చుకుంటాము. అయితే ఈరోజు క్లాస్లో కొన్ని అంశాలకు సంబంధించిన విషయాలు మనం మాట్లాడదాం. ఇప్పుడు నేను డైరెక్ట్గా డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు చూడండి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కెమిస్ట్రీకి సంబంధించి, అంటే కెమిస్ట్రీ రంగానికి సంబంధించి 2020 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ పొందినది ఎవరు? మీకు పేపర్లో చదివింటారు మీరు. ఈ కెమిస్ట్రీకి సంబంధించి ఇద్దరికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక పేరు మనకి ఇక్కడ లిస్ట్లో కనిపిస్తుంది. రెండో పేరు ఏమిటి అనేది నేను చూపిస్తాను. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఎమాన్యుల్ చార్పెంటియర్. సో ఈ వ్యక్తికి నోబెల్ ప్రైజ్ కెమిస్ట్రీలో రావడం జరిగింది. ఇక ఇంకొక వ్యక్తి ఎవరు అంటే, చూడండి, జ్ఞాపకం పెట్టుకునే పేరు ఇది. సో ఇది మనకు ఎమాన్యుల్ చార్పెంటర్, ఆ తర్వాత జెన్నిఫర్ డౌడ్నా. సో వీరిద్దరికి కలిపి ఈ నోబెల్ ప్రైజ్ ఫర్ కెమిస్ట్రీ 2020కి ఇవ్వడం జరిగింది. ఇది ఇవ్వడానికి గల కారణం ఏమిటి అనేది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో వీరు కలిసి డెవలప్ చేసింది ఏమిటి అంటే ఒక జీనోమ్. దాని పేరు ఈ క్రిస్పర్ క్యాస్9 దీని పేరు. ఇది ఈ బయోమెడిసిన్కి సంబంధించి ఒక ఉద్యమం లాగా ఒక ఉధృతిని సృష్టించడం జరిగింది. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఈ డిఎన్ఏని తిరిగి రాయవచ్చును. తిరిగి రాయవచ్చును. డిఎన్ఏ అంటే ఏంటి? మన కోడ్ ఆఫ్ లైఫ్. దీన్ని అన్ని ఆర్గానిజమ్స్లో, ఇంక్లూడింగ్ మానవుని కణంలో కూడా, ఈ సెల్స్లో కూడా ఇది తిరిగి రాసే అవకాశాన్ని, సో ఇది ఈ ఆవిష్కరణ అనేది మనకు అందజేసింది. సో కాబట్టి ఇది బయాలజీలోను, అగ్రికల్చర్లోను, అలాగే మెడిసిన్లోను, అలాగే కొన్ని వేల వ్యాధుల్ని నయం చేయడానికి ఈ ప్రయోగం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని గుర్తించి వారికి కెమిస్ట్రీ రంగంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. వారి పేర్లు ఎమాన్యుల్ చార్పెంటియర్ ఒకరు, అలాగే రెండవ వ్యక్తి జెన్నిఫర్ డౌడ్నా. సో ఈ రెండు పేర్లు కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే వీరికి ఇవ్వడానికి గల కారణం ఏమిటి, ఆ పాయింట్ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ జీనోమ్ పేరేంటి, అవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక రెండవది క్వశ్చన్ మనకు స్వమిత్వ. ఇది ఈ ప్రోగ్రాం లాంచ్ చేసింది ఎవరు? నీతి ఆయోగా, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంటా, లేదా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్సా, లేదా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖనా? ఆన్సర్ వచ్చేసి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అంటే, సో జ్ఞాపకం పెట్టుకోండి, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఏప్రిల్ 24, 2020న ఈ స్వమిత్వ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఏప్రిల్ 24 ఏమిటి దీని ఒక ముఖ్య ఉద్దేశం అంటే, ఏప్రిల్ 24 అనేది మనకు మన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. మనం పంచాయతీరాజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఈ 73వ రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడుతూ, ఇది డిసెంబర్ 22, 1992న లోక్సభలో ఈ సవరణ బిల్లు ఆమోదం పొందింది. అలాగే డిసెంబర్ 23, 1992న రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత అది వివిధ రాష్ట్రాలకు వెళ్ళి ఆ రాష్ట్రాల ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ అది మన రాష్ట్రపతి చేత ఏప్రిల్ 20, 1993న రాష్ట్రపతి గారు సంతకం చేయడం జరిగింది. సంతకం చేసిన సరిగ్గా 4 రోజుల తర్వాత, అంటే ఏప్రిల్ 24, 1993 సంవత్సరంలో ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని మనం అమల్లోకి తీసుకొచ్చాం. అదే మనకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం. అయితే ఏ రోజునైతే ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టము పంచాయతీరాజ్ వ్యవస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి మనం కల్పించామో,
ఆ తేదీని మనం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. అయితే ఆ దినోత్సవం రోజున అది పురస్కరించుకొని ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రి వారు ఈ స్వామిత్వ అనే దాన్ని లాంచ్ చేయడం మొదలుపెట్టారు. రైట్, ఇది దానికి సంబంధించిన విషయాలు. దీనికి సంబంధించి ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి స్వామిత్వ స్కీమ్ ఎవరు మొదలుపెట్టారు అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి. చూడండి, అసలు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే దీనికి ఈ ప్రాపర్టీ, ఈ ల్యాండ్స్కి సంబంధించిన కార్డులు ఏదైతే ఉన్నాయో ఆ కార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, సో ఇదంతా దేనికంటే వీరందరి ఆస్తులన్నిటివి రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ రికార్డ్ చేస్తే వారికి భరోసా ఉంటుంది, వారి ప్రాపర్టీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇది కొన్ని ఫేజెస్ మాదిరిలో ఈ ప్రోగ్రాం జరగబోతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా 6,62,000 గ్రామాలని మనం కవర్ చేయబోతున్నాం. చూడండి, భారతదేశంలో కొన్ని లక్షల గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రోగ్రాంని ప్రవేశపెట్టి తద్వారా ఆ సంబంధిత వ్యక్తులందరికీ కూడా ఈ ప్రాపర్టీ కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే స్వామిత్వ స్కీమ్. రైట్, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఈ వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 43 భారతదేశం యొక్క స్థానం. రైట్, అలాగే చూడండి, సో ఇది ఈ ఇండెక్స్ని అంతా కంపైల్ చేసేది ఎవరు అంటే ఐఎండి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. రైట్, అయితే భారతదేశానికి ఈ తక్కువ ర్యాంక్ రావడానికి గల కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న ఈ మౌలిక వసతులు సరిగ్గా లేకపోవడం వలన, అలాగే విద్యా వ్యవస్థకు సంబంధించిన మన పెట్టుబడులు సరిగా లేకపోవడం వలన మనకు మామూలు ర్యాంకు రావడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి అత్యుత్తమమైన ర్యాంకు పొందిన దేశం ఏది అంటే సింగపూర్. సో సింగపూరు తర్వాత డెన్మార్క్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ ఇవన్నీ కూడా టాప్ ప్లేసెస్లో ఉంటే భారతదేశం 43వ స్థానంలో ఉంది. రైట్, కాబట్టి భారతదేశం దీనికి సంబంధించి చాలా 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 వర్క్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇది వెరీ ఇంపార్టెంట్, మీరు పేపర్లో చూసుంటారు. ఇది దాదాపుగా అన్ని పేపర్లో వస్తాయి. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు చదివేటప్పుడు కొన్ని విషయాల్ని అలా దృష్టి దాని మీద పడకపోవచ్చు. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఇంపార్టెంట్. సో ఈ క్రింది వానిలో ఏది యాంటీ రేడియేషన్ మిసైల్? దీంట్లో మీకు అన్నీ తెలుసు, పృథ్వీ తెలుసు, ఆకాశ్ తెలుసు, అగ్ని తెలుసు. ఇప్పుడు మనకు కొత్తగా కనిపించేది రుద్రం. ఇదే యాంటీ రేడియేషన్ మిసైల్. ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఈ క్రింది వానిలో యాంటీ రేడియేషన్ మిసైల్ ఏది? ఆన్సర్ వచ్చేసి రుద్రం. రైట్, జ్ఞాపకం పెట్టుకోండి. దీన్ని మనం ఆల్రెడీ ఈ సుఖాయ్ 30 మీద నుంచి మనం టెస్ట్ చేశాము. మనకు భారతదేశం ఇప్పుడు చాలా సున్నితమైన స్థితిలో ఉంది. ఒక పక్కన పాకిస్తాన్, మరో పక్కన చైనాతో ఇక్కడ ఈ వాతావరణం ఎప్పుడు బాగా వేడెక్కిపోయి ఉంటుంది. ఈ మధ్యకాలంలో చైనా దుందుడుకు చర్యల వలన ఇంకా వాతావరణం వేడెక్కిపోయింది. కాబట్టి మన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవాలి, మన రక్షణ వ్యవస్థని పటిష్టం చేసుకోవాలి. అంటే ఇటువంటి కొత్త మిసైల్ అనేవి మనం తొందరగా డెవలప్ చేసుకొని మన ఆర్మీలో, మన మిలిటరీలో మనం ప్రవేశపెట్టుకోగలగాలి. ఆల్రెడీ భారతదేశం సైనిక పరంగా చాలా బలంగా ఉంది, కానీ ఇంకా బలంగా కావాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితులు కల్పిస్తున్నాయి. అలాగే చూడండి, నోబెల్ శాంతి బహుమతి ఈ క్రింది వారిలో ఎవరికి లభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఈ సంస్థ మనకు రోమ్లో కనిపిస్తుంది. అయితే 1963 సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డ ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. ఇక్కడ ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో పడుకోవడానికి వీల్లేదు. కాబట్టి ప్రపంచంలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో
ఆకలితో ఎవరైతే అలమటిస్తున్నారో వారందరికీ చేయూతనిచ్చి వారికి ఆహారాన్ని అందించడమే ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం. ఇక ప్రపంచంలో ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఏకైక పెద్ద సంస్థ ఏది అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. క్లియర్. ఇది 1963 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. చూడండి, ఇటీవలే మనం ఆల్రెడీ చూసాము, మనకు ఈ కోవిడ్ కారణంగా విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మామూలుగానే ప్రపంచం మొత్తంలో చాలామంది నిరుపేదలు ఉన్నారు. వీళ్ళందరూ ఆకలితో అలమటిస్తున్నారు. వారందరి ఆకలి అవసరాలను తీర్చే బాధ్యత ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది అది తన భుజాన వేసుకుంది. అయితే ఎస్పెషల్లీ ఈ పాండమిక్ వచ్చినప్పుడు, ఈ కోవిడ్-19 మహమ్మారి వచ్చినప్పుడు పరిస్థితులు చాలా తీవ్ర రూపం దాల్చాయి. అది ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఈ మహమ్మారి యొక్క ప్రభావం మనకు చాలా స్పష్టంగా కనిపించింది, ఇంకా కనిపిస్తుంది, ఇంకా కొన్ని రోజులు కనిపించబోతుంది. అంటే ఈ వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఈ పరిస్థితులు తప్పవు. అందుకే చూడండి, మన భారతదేశంలో ప్రస్తుతం మనకు ఈ కొంత కేసులు తగ్గినప్పటికీ మళ్ళీ ఏ క్షణంలో ఏమవుతుందో అనేది ఒక భయంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం వెస్ట్రన్ దేశాలు కనుక తీసుకుంటే, ఎగ్జాంపుల్ యూకేని కనుక తీసుకుంటే, స్టార్టింగ్లో చాలా ఉన్నాయి, తర్వాత తగ్గగానే నిబంధనలు పూర్తిగా సడలించిన తర్వాత ఇప్పుడు కేసుల సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఎంతగా పెరిగిపోతుందంటే మళ్ళీ ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్స్, లాక్డౌన్ విధించాలి చాలా సీరియస్గా అని ప్రభుత్వం ఆలోచిస్తూ అతి త్వరలో అవన్నీ కూడా విధించబోతోంది. ఇంకా రాబోయే 6 నెలలు కూడా ఇలా స్ట్రిక్ట్గా నిబంధనలు పాటించాలి అని ఆ ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈరోజు రేపో చేస్తుంది. అలాగే ఆసుపత్రులు సంఖ్య పెంచుతుంది, ప్రతి ఆసుపత్రిలో ఉండే బెడ్ల సంఖ్య పెంచుతుంది. కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. అంటే ఏ దేశం కూడా తమ దేశంలో పూర్తిగా తగ్గిపోయింది అని భావించే పరిస్థితులు మనకు కనిపించట్లేదు. అందుకే ఆయా దేశాల్లో ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక లండన్ లాంటి దేశాల్లో, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఈ రెండవ వేవ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక భారతదేశంలో మనకున్న జనాభాను బట్టి చాలామంది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. 1,00,000 మంది పైగా మన దేశంలో చనిపోవడం కూడా జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఈ నిబంధనలు ఎన్ని సడలించినప్పటికీ అనుక్షణము అప్రమత్తతో ఉండడం అనేది చాలా 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 ముఖ్యమైన విషయం. రైట్. అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా మనకు ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్రపంచం మొత్తంలో కూడా ఈ ధాన్యాన్ని ఇక్కడ పంచిపెట్టింది, ఆహారాన్ని పంచిపెట్టింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి అనేది 2020 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. రైట్. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన పాయింట్స్. మళ్ళీ మనం తర్వాత క్లాస్లో మరిన్ని కరెంట్ అఫైర్స్ కలుద్దాము. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.